మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంటని స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మీ చేతి వంటల్లో మంచి మంచి రెసిపీస్ ని చూపించడానికి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వచ్చేసారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్. హలో. మీ పేరు? సృజన్. సృజన్ ఎక్కడి నుంచి వచ్చారు? నేను నిజామాబాద్ నుంచి. నిజామాబాద్. ఓకే. హలో. హలో. మీ పేరు? నా పేరు సుజీవన్. సుజీవన్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. హైదరాబాద్. సో మీ ఇద్దరు ఏ కాలేజ్ నుంచి హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు? ఐహెచ్ఎం హైదరాబాద్. ఐహెచ్ఎం. మీరు కూడా ఐహెచ్ఎం? రోజు జనరల్ గా రెగ్యులర్ గా వచ్చే పార్టిసిపెంట్స్ డిఫరెంట్ వెరైటీస్ చేస్తూ ఉంటారు, కానీ ప్రొఫెషనల్ గా మీరు ఇంకా దాని గురించి చదువుకున్నారు కాబట్టి ఇంకా బెటర్ గా ట్రై చేయాలి ఈ రోజు. సో మంచి రెసిపీస్ చూపించాలి మాకు. ఓకే, ముందు ఎవరు చేస్తారు? నేను చేస్తాను. సుజీవన్. ఏం చేస్తారు? బేబీ కార్న్ చిల్లీ ఫ్రై చేస్తాను. బేబీ కార్న్ చిల్లీ ఫ్రై. ఓకే, రెడీగా ఉన్నారా? స్టార్ట్ చేద్దాం. ఓకే, బేబీ కార్న్ చిల్లీ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బేబీ కార్న్ చిల్లీ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బేబీ కార్న్ ముక్కలు 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఉల్లికాడలు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, కార్న్ ఫ్లోర్ 1 కప్పు, మైదా 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసారు కదా, వంట స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందుగా ఏం చేసుకోవాలి? ఫస్ట్ మనం బ్యాటర్ కలుపుకోవాలి. బేబీ కార్న్స్ తోటి మనం బ్యాటర్ కలుపుకుందాం. ముందు బేబీ కార్న్స్ తీసుకున్నారు. ఇది డీప్ ఫ్రై కదా, ఆయిల్ కూడా హీట్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ మనం కొంచెం 2 స్పూన్లు మైదా కలుపుకుందాం. నెక్స్ట్ మనం కార్న్ ఫ్లోర్ కలుపుకుందాం. కార్న్ ఫ్లోర్. సో ఫస్ట్ మైదా, నెక్స్ట్ కార్న్ ఫ్లోర్. సో దీంట్లో మనం కొంచెం లిటిల్ బిట్ వాటర్ వేద్దాం. వాటర్ కావాలా? వాటర్ కలుపుకుందాం. చూడండి ఎంత కావాలో. కొంచెమా? ఇంకొంచెం థిక్ చేసుకుందాం. థిక్ బ్యాటర్ చేసుకుందాం. సో ఇంకొంచెం మైదా వేసుకుని థిక్ చేసుకుంటున్నారా? ఇందులోనే అన్ని మిక్స్ చేసుకోవాలా, లేకపోతే దీన్ని సపరేట్ గా డీప్ ఫ్రై చేయాలా? దీన్ని ఫస్ట్ మనం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మిగతావి చేసుకోవాలి. ఓకే, దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేద్దాం. కొంచెం సాల్ట్. ఆయిల్ హీట్ ఎక్కింది కాబట్టి మనం డీప్ ఫ్రై చేసుకున్నాము. యా, ఒక్కొక్కటి వేసేసుకోవాలి కదా. అంతే. సో మనకి క్రిస్పీగా రావాలి. సో కొంచెం ఇవి ఫ్రై అవ్వాలి కదా బేబీ కార్న్. మీన్ వైల్ మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏమైనా చేసుకోవచ్చా? వేరే ప్యాన్ తీసుకున్నాం. నేను మార్చేస్తా ప్యాన్. వేరే ప్యాన్ తీసుకుని మనం లైట్ గా ఆయిల్ వేసుకున్నాం. ఓకే, జింజర్, సో అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం ఆనియన్ చాప్ చేసిన ఆనియన్స్. సో అన్ని కూడా సన్నగా చాప్ చేసేసుకున్నాం చిన్నగా. సో ఏంటి హోటల్ మేనేజ్మెంట్ లో మీకు బాగా ఫేవరెట్ ఏంటి, అంటే మీ స్పెషలైజేషన్ ఏంటి? నా స్పెషలైజేషన్ వచ్చేసి కిచెన్. ఓకే, సో ఏం నేర్చుకున్నారు కోర్సులో? అన్నీ నేర్పిస్తారు కోర్సులో. మనకి ఇష్టమైన డిపార్ట్మెంట్ చూస్ చేసుకోవచ్చు లాస్ట్. ఇలా బేకరీ నేర్పిస్తారు, కిచెన్, తర్వాత కాంటినెంటల్, ఇవన్నీ నేర్పిస్తారు. ఓకే, సో లాస్ట్ మనం మీకు ఏ ఫేవరెట్ చూస్ చేసుకోవచ్చు. అయిపోయిందా కోర్స్ మీది? లేదండి, ఫైనల్ ఇయర్ స్టార్టింగ్ లో. ఫైనల్ ఇయర్ స్టార్టింగ్. ఓకే, సో ఇంట్రెస్ట్ మీ ఓన్ ఇంట్రెస్టా, లేకపోతే ఎవరి వల్లన్నా వచ్చిందా? మీ ఇంట్లో ఎవరికన్నా ఇంట్రెస్టా? అంటే నేను ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ నాకు కుకింగ్ అంటే. సో
ఈ అంటే ఈ సెక్టార్ నాకు తెలిసిన తర్వాత ఓకే, సో ఇలా కూడా నేర్చుకోవచ్చు అని చెప్పేసి నేను చాలా ఫాలో అవుతాను కూడా కుకింగ్. అవునా, అభిరుచి చూసారా? చూస్తూ ఉంటారా? ఓకే, నెక్స్ట్ మనం చాప్డ్ చిల్లీస్ వేసేసుకుని ఏంటంటే కొంచెం ఆయిల్. నెక్స్ట్ మనం బెల్ పెప్పర్స్ వేసుకున్నాం. క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్. ఆల్ కలర్స్ వాడుతున్నారా మీరు? ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్. సో దీంట్లో మనం నెక్స్ట్ సోయా సాస్ వేసేసుకున్నాం. సాసెస్ యాడ్ చేసుకోవాలా? సోయా సాస్ అండ్ నెక్స్ట్ టొమాటో సాస్ వేస్తున్నారా? నెక్స్ట్ టొమాటో సాస్, చిల్లీ. యాక్చువల్లీ చిల్లీ అక్కర్లేదా? సుజీవన్, మీరు మాట్లాడేది నాకే వినపడట్లేదు, జనాలకు ఏం వినిపిస్తుంది? ఓకే, సో సోయా సాస్ అండ్ టొమాటో సాస్ వేసుకున్నారు, చిల్లీ సాస్ అవసరం లేదు. నెక్స్ట్ మనకి టొమాటో కెచప్ వేసుకున్నాము. టొమాటో కెచప్పా? కొంచెం టేస్ట్ వస్తుంది. ఓకే, సో ఇందులో ఓవరాల్ గా 3 సాసెస్ యాడ్ చేశారు, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ అండ్ టొమాటో కెచప్ కదా, 3 సాసెస్ వేశారు. ఓకే, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు మనం అది వేసుకుంది బేబీ కార్న్స్. అయ్యా బేబీ కార్న్స్ డన్నా వేసేనా? చూడ్డానికి చాలా బాగుంది. అంటే ఆ బేబీ కార్న్స్ కొంచెం పొడుగా ఉండడం వల్ల, అండ్ అలాగే మీరు బాగా దాన్ని కొంచెం క్రిస్పీగా కూడా చేసి యూజ్ చేశారు కదా. నైస్. సీజన్ కూడా వింటర్ అండ్ రెయినీలో మనకి ఇలాంటి స్టార్టర్స్ చాలా బాగుంటాయి. రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయిందా? లాస్ట్ మనము స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే, స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. ఓకే, సూపర్, గ్రేట్. చూడడానికి చాలా బాగుంది. బేబీ కార్న్ చిల్లీ ఫ్రై రెడీ. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బేబీ కార్న్ చిల్లీ ఫ్రై తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో బేబీ కార్న్ ముక్కలు, మైదా, కార్న్ ఫ్లోర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ బేబీ కార్న్ ముక్కల్ని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, ఎల్లో క్యాప్సికం ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, రెడ్ క్యాప్సికం ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత సోయా సాస్, టొమాటో సాస్, వేయించిన బేబీ కార్న్ ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీ కార్న్ చిల్లీ ఫ్రై రెడీ. ఓకే, వేడి వేడిగా రెడీగా ఉంది బేబీ కార్న్ చిల్లీ ఫ్రై. టేస్ట్ చూసేద్దాం. రాజు గారు, టేస్ట్ చూడండి. ఓకే, సృజన్, బేబీ కార్న్ ఏం చేసాం? మంచి టేస్టీగా క్రంచిగా కూడా ఉంటుంది. ప్లీజ్ టేస్ట్ ఇట్. వావ్, నైస్. ఎలా ఉంది రాజు గారు? సో అన్ని కూడా బాగున్నాయి. అంటే ఆ సాసెస్ కానీ, సీజనింగ్ కానీ. సో అంటే కేటరింగ్ కాలేజ్ కాబట్టి ఆ ప్రొఫెషనలిజం అంతా కూడా డిష్ లో కనిపిస్తాం. డిష్ లో, టేస్ట్ లో బాగా కనిపిస్తుంది. వెరీ నైస్, చాలా బాగుంది. పర్ఫెక్ట్ గా ఈ సీజన్ కి అయితే మాత్రం అదిరిపోతుంది. మనం అలా వర్షం పడుతున్నప్పుడు ఇలాంటివి వేడి వేడిగా
స్నాక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ Yes. బేబీ కార్న్ తో ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నైస్. సో మంచి రెసిపీ చూసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ వంట చూడబోయే ముందు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. స్ప్రౌట్స్ మన ఆహారంలో ఒక భాగం చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మొలకెత్తిన గింజల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ ఇలాంటివన్నీ కూడా మన ఎముకలకి, కండరాలకి బాగా శక్తిని అందిస్తాయి. కాబట్టి ఉదయాన్నే అల్పాహారంగా స్ప్రౌట్స్ తీసుకోవడాన్ని అలవాటు చేసుకుంటే శరీరానికి శక్తి లభిస్తుంది.